మాజీ మంత్రి విడుదల రజని వ్యవహారం ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆమె మీద నమోదైన కేసు చుట్టూ వివాదం రాజుకుంటోంది. ఈ కేసుకి అసలు కారణం నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలే అంటూ ఆమె మండిపడుతున్నారు. లావు కృష్ణదేవరాయలు కుట్రపూరితంగా తన మీద తప్పుడు కేసు బనాయించారంటూ ఆమె విమర్శిస్తున్నారు. లావు కృష్ణదేవరాయల కారణంగానే తన మీద ఏసీబీ కేసు నమోదైందన్నట్టుగా విడుదల రజని విమర్శలు చేస్తుంటే దానికి కౌంటర్గా లావు కృష్ణదేవరాయలు రంగంలో దిగారు. నేరుగా విడుదల రజనీతో పాటు ఆమె వెనక ఎవరుండి ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారో వాళ్ళందరికీ నా వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు. మీరు మొదలెట్టారు, నేను ముగింపిస్తానన్నట్టుగా ఆయన హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారి తీస్తుంది అన్న చర్చ మొదలైంది. విడుదల రజనీ వర్సెస్ లావు కృష్ణదేవరాయలు అన్న ఈ వివాదంలో ఇంకెవరెవరు ఉన్నారు అనేటువంటి తీరు చుట్టూ చర్చ సాగుతుంది. వాస్తవానికి లావు కృష్ణదేవరాయలు, విడుదల రజని దాదాపు 5 ఏళ్ల పాటు ఒకే పార్టీలో సాగారు. చిలకలూరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ విడుదల రజని, అదే చిలకలూరుపేట ఉన్న పల్నాడు జిల్లాకి ఎంపీగా లావు కృష్ణదేవరాయలు వ్యవహరించారు. ఈ సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు తారస్థాయిలో కనిపించాయి. ఏకంగా లావు కృష్ణదేవరాయలు చిలకలూరుపేటలో అడుగు పెట్టకుండా విడుదల రజని అడ్డుకున్నారు అంటూ మర్రి రాజశేఖర్ వంటి ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు కూడా ఆరోపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సమయంలోనే విడుదల రజనీకి, లావు కృష్ణదేవరాయలకి మధ్య ఆధిపత్య పోరు కారణంగా చిలకలూరుపేటలోని రాజకీయాలు హఠాత్తుగా వేడెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తర్వాత వారిద్దరిని సముదాయించేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళిద్దరికీ సర్దుబాటు చేసి సామరస్య వాతావరణాన్ని ఏర్పాటు చేసే దానికోసం కానీ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఏ కోసాన ప్రయత్నం చేయలేదు. దాంతో చిలకలూరుపేటలో ఎంపీకి, ఎమ్మెల్యేకి మధ్య మొదలైనటువంటి వివాదం తారస్థాయికి చేరింది. చివరకు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో లావు కృష్ణదేవరాయలు తెలుగుదేశం పార్టీలో చేరి అదే నరసరావుపేట నుంచి పార్లమెంట్కి ఎన్నికైతే విడుదల రజని గుంటూరుకు మారి అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యేగా ఓటమి చవిచూశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె చిలకలూరుపేటకి ట్రాన్స్ఫర్ అవడంతో వైఎస్ఆర్సీపీ నుంచి మర్రి రాజశేఖర్, ఆయన అనుచరులు పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఆమె మీద కేసు చాలా కాలంగా నానుతున్నటువంటి వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో వివాదం ముదురుతున్నట్టు కనిపిస్తుంది. నిజంగానే విడుదల రజనీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఏసీబీ తదుపరి చర్యల వరకు వెళుతుందా? నిజంగానే ఆమె మీద కఠిన చర్యలు తీసుకుంటుందా? మాజీ మంత్రిని కటకటాల వెనక్కు నెట్టేటంత వరకు కూడా వెళుతుందా? చూడాలి. ఏమైనప్పటికీ కూడా ఈ కేసు వ్యవహారంలో కోట్ల రూపాయలు బెదిరించి ఒక క్రషర్ యజమాని దగ్గర వసూలు చేశారు అంటూ అప్పటి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన విడుదల రజనీతో పాటుగా ఎస్పీగా పనిచేసినటువంటి జాషువా మీద కూడా కేసు నమోదైనటువంటి తరుణంలో ఈ వ్యవహారం అటు పోలీసు అధికారుల్లోనూ ఇటు రాజకీయంగానూ కూడా చర్చనీయాంశం అవుతుంది. దీంతో ఇప్పుడు ఇందులో లావు కృష్ణదేవరాయలు జోక్యం చేసుకున్నట్టుగా ఆయన బాహాటంగానే చెప్పుకొస్తున్నటువంటి తరుణంలో ఆట మీరు మొదలెట్టారు కాబట్టి నేను ముగిస్తానన్నట్టు ఆయనే హెచ్చరించినటువంటి తరుణంలో ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ప్రతిష్టాత్మకంగా తీసుకుని తనే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి మొత్తం కేసు మరింత బిగించేందుకు తగ్గట్టుగా లావు పావులు కదుపుతారా? లేకుంటే విడుదల రజని విషయంలో ప్రభుత్వం ఆచితూచి చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుందా? ఎటు మళ్ళినప్పటికీ కూడా ఈ కేసు మాత్రం రాజకీయంగా చిలకలూరుపేట పరిణామాల్ని, ప్రకంపనలు పుట్టించడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.